అందుకని ఒక ఐవీఆర్ఎస్ సర్వే చేయించుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఇవాళ సాక్షి ఒకటి రాసుకొచ్చింది, 6 నెలల పాలన మొత్తం తారుమారైపోయింది, సంక్షేమ పథకాలు ఏది ఇవ్వట్లేదు, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నారు, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు, ప్రతి రైతుకి ఏటా 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు, 54 లక్షల మంది రైతన్నులు పడిగాపులు కాస్తున్నారు, 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆర్థిక సహాయం, 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఆరాటపడుతున్నారు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దాన్ని ఊసేలేదు, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్థిక ఏడాదికి 2 సిలిండర్లు ఎగనాము, ఉద్యోగులు లేదా నెలకు 3,000 రూపాయలు చెప్పు నిరుద్యోగ వృత్తి, 1 కోటి మంది ఎదురుచూపులు, మోసాల్లో సిక్సర్ అంటూ ఇది ఏమీ చేయట్లేదు, 6 నెలల్లో తారుమారైపోయింది అన్నటువంటి. కాకపోతే ఇక్కడ నవరత్నాలు తొలి ఏడాదిలో కంప్లీట్గా ఇచ్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మొట్టమొదటి తన అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపాధి అవకాశం ఇచ్చాడు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడు, అలాగే ఈ సంక్షేమ పథకాలను ఇచ్చాడు. వేలకు వేలు, మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1,00,000-1,50,000 దక్కిన వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబానికి. కానీ వాళ్ళందరూ ఎందుకు ఓడగొట్టారు? వాళ్ళే ఎందుకు ఓట్లేదు? ఇంత దారుణ ఓటమి, ఏదో అత్యవసరంలో అటు ఇటు పోయింది ఒక 5-10 అనుకుంటే ఒక అర్థం ఉంది, అంత దారుణంగా ఎందుకు ఓడగొట్టారు? అలాంటిది ఎవ్వడూ చంద్రబాబు నాయుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినా కూడా చంద్రబాబునే ఎందుకు ఎన్నుకున్నారు? అలాగే ఉచితాల పేరుతో ప్రజలను సోమరపోతులుగా చేయొద్దనేటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎన్నుకున్నారు? అంటే రాష్ట్ర ప్రజలు ఉచితాలు వద్దనుకుంటున్నారేమో. 2,75,000 ఇచ్చామని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. అలా ఇచ్చిన మనల్ని ఓడగొట్టారు. అదే సందర్భంలో ఎవరని మనం చెప్పినటువంటి వాళ్ళని గెలిపించారు. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఓసారి కనుక్కుంటే బెటర్ ఏమో. జనానికి అవన్నీ అక్కర్లేదనుకుంటున్నారేమో, అనవసరంగా ఇచ్చారనుకుంటున్నారేమో. ఓసారి ఐవీఆర్ఎస్ సర్వే చేసి మీకు ఆ పథకం తీసుకున్నారా లేదా, ఇప్పుడు కావాలనిపిస్తుందా లేదా, ఇట్లాంటివి ఏదైనా ఐవీఆర్ఎస్ సర్వే చేసి జనాలు వద్దనుకుంటున్నారంటే వైసీపీ కూడా ఆ పాలసీ మార్చుకుంటే బెటర్.